కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. సో ఈ ట్వీట్ అనేది పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి అయితే ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. సో దీన్ని కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే మాత్రం ఆయన గవర్నమెంట్ ఉద్దేశించి పెట్టాడు దీన్ని, ఎగ్జాక్ట్లీ పాయింట్ చూసుకుంటే. కానీ కొంతమంది దీన్ని ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ దీని ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంది ట్వీట్ అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు అందరం కలిసి ఉంటేనేమో నిలబడతాం, ఇప్పుడు కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి నిన్ను కాపాడుకున్నాం, ఒకవేళ విడిపోతే పడిపోతాం. అందరం ఎవరికి సరే మేము అందరం కొట్లాడుకున్నాం కదా, ఎవరికి వాళ్ళే ఉండుంటే నిన్ను కాపాడుకునేది ఎవరు అని దానికి ఈ విధంగా చూస్తున్నారు. సో ఇట్లనే అనుకోవచ్చా? ఇప్పటికన్నా తెలిసి వచ్చింది అంటే, ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఆయన ఇది నిజంగా రాష్ట్రాన్ని ఉద్దేశించే చెప్పినప్పటికి కూడా దీన్ని కూడా మీరు కొంచెం ఆయన అల్లు అర్జున్ కోసం అని తీసుకున్నప్పుడు సెట్ అయింది, ఎగ్జాక్ట్లీ సెట్ అయింది. కర్మ ఏంటంటే ఆయన టైంకి అదే టైంకి పెడుతున్నారని కాదు, అదే టైంకి మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం కూడా పుష్పకి సంబంధించి ఎర్రచందనం కూడా మా హీరో గురించి అన్నారు అనుకున్నారు కదా. ప్రతిదీ మీ దానికోసమే ఉండదు. ఖచ్చితంగా ఆయన ఉద్దేశం మాత్రం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ భారత్, అదేవిధంగా వికాస్ భారత్ 2047 అని మెన్షన్, క్లియర్ గా మెన్షన్ ఉంది. ఇది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. కర్ణాటకకి వెళ్ళి ఎర్రచందనం గురించి మాట్లాడితే సరే పవన్ కళ్యాణ్ మాట్లాడింది కదా, ఇది ఖచ్చితంగా మా అల్లు అర్జున్ గురించి అనుకున్నారు కదా. మరి ఇప్పుడు ఈ పాయింట్ కూడా ఆయన గవర్నమెంట్ గురించి పెట్టినప్పటికీ మీరే మీ గురించి అనుకోండి. మరి ఇప్పుడు ఎందుకు ప్లేట్ ఫిరాయించి లేలే ఇప్పుడు మా కోసం అనట్లేదు అని చెప్పేసి ఎందుకు ఇంకొక అనుకున్నారు? మీకంటూ ఒకటి ఉన్న ఒక సెన్స్ నిజం పని సిగ్గు ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఇది కూడా మీకే అనుకోండి. ఎందుకంటే నిన్న మీ హీరో బయటకి రావడానికి ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా స్వయంగా చిరంజీవి వచ్చి ఆయన వాళ్ళ ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన ప్రవేశపెట్టిన అందువలన ఆయన బయటకు వచ్చాడు. లేకపోతే ఉన్న సిచ్యువేషన్ అది కాదు, ఆయన బయటకు వచ్చే ప్రసక్తి లేదు. పక్కా శనివారం ఆదివారం ఆయన ఉంటుండే, డైరెక్ట్ సోమవారం రోజు ఆయన బయటకు ఒకనొక సిచ్యువేషన్ లో కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చి అల్లు అర్జున్ నేను మీ వల్ల హీరో, మీకోసం హీరో అయ్యాను, బాస్కే బాస్ ఈ విధంగా చెప్పుకున్నప్పటికీ అక్కడ అందరికీ బాస్ అయినటువంటి చిరంజీవి కూడా అసలు ఈయనకు బెయిల్ రావడానికి ఆయనే కారణం అయి ఉండి అసలు ఎలాంటి సంబంధం లేదు అక్కడ నాకు అనే విధంగా సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అది ఒక హీరోకి, ఒక వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిత్వం. దాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇది కూడా మీ హీరో కోసం పెట్టారని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని ఇది మీరు మైండ్ లోకి ఎక్కించుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా ఇట్లాంటివి మాట్లాడారు. అండ్ ఆయన అన్న దాంట్లో 100కి 200% కరెక్ట్ ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ నడుస్తుంది అని చెప్పేసి మనం చాలా మట్టుకి మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, మేము బాగానే ఉన్నాము, ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు అనే దానికి నిన్న మెగా ఫ్యామిలీ అంతా ముందుకు వచ్చి, అంటే ఇంకా దీంట్లో కూడా కాంట్రవర్సీ, ముందుకు వచ్చిన అందరు రాలేదు కదా అంట. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే చాలు మందేసుకొని ఇప్పుడు అందరి కళ్ళ ముందుకు వచ్చి కనపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ గా ఎంతో చేయొచ్చు, మీకు అది తెలుసా? తెలియదు కదా. సో అట్లాంటప్పుడు మాట్లాడకూడదు. సో ప్రజెంట్ ఆయన పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అది పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ కోసమే పెట్టారని చాలా మంది అనుకుంటున్నారు.